హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ బ్యాక్. వాళ్ళ మన వ్లాగ్ వచ్చేసి తిరుపతిలో ఉన్న ఇస్కాన్ టెంపుల్, రాధాకృష్ణ టెంపుల్కి వెళ్ళిపోతున్నాము. సో అక్కడ అంబియన్స్ అండ్ ఆ టెంపుల్ ఎలా ఉంది అన్నది నాతో పాటు మీరు కూడా చూసేయండి. ఇంకా లేట్ చేయకుండా మనం మన వ్లాగ్లోకి వెళ్ళిపోదాం. లెట్స్ గో. చలో. సో ఫ్రెండ్స్, మనమైతే ఇప్పుడు వచ్చేసాము ఇస్కాన్ టెంపుల్కి. సో ఇస్కాన్ టెంపుల్స్ చాలానే ఉన్నాయి చాలా ప్లేసెస్లో, బట్ మేమైతే వచ్చిన టెంపుల్ వచ్చేసి తిరుపతిలో ఉంటుంది ఇస్కాన్ టెంపుల్. సో ఇంకా లోపలికి ఇలా రాగానే మనకి ఓనేరి వాటర్ అండ్ విత్ లైటింగ్స్ డిఫరెంట్ కలర్స్తో ఇలా వస్తూ ఉందన్నమాట. సో ఇంక అందరూ చాలామంది ఫొటోస్ అలా తీసుకుంటూ ఉన్నారు. సో ఇంకా మనమైతే లోపలికి వెళ్తున్నాము. సో చూస్తూ ఉండండి ఫ్రెండ్స్. సో ఇంకా అలా లోపలికి రాగానే మనకి ఇక్కడ స్టెప్స్ ఉంటాయి. సో ఇంకా మన స్టెప్స్ ఇంకా మనం ఇస్కాన్ టెంపుల్ లోపలికి వెళ్ళిపోతాము. అండ్ ఈవినింగ్ టైం వచ్చాం కాబట్టి ఆ క్లౌడ్స్, ఆ క్లైమేట్ సూపర్ ఉండింది ఆ రోజు. అండ్ అలానే టెంపుల్లో లైటింగ్స్ కూడా ఫుల్ ఉండడం వల్ల చాలా మంచి లుక్ అయితే ఉంటుంది అండ్ చాలా పీస్ఫుల్గా కూడా అనిపిస్తుంది. వన్స్ రాధాకృష్ణని చూడగానే ఇంకంతా మర్చిపోతాం. చాలా మంచిగా అనిపిస్తుంది. సో చూసేయండి ఫ్రెండ్స్. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ. సో ఫ్రెండ్స్, చూసారు అలా రాధాకృష్ణ అండ్ గోపికలు కూడా ఉన్నారు. సో అలా అందరినీ చూస్తూ ఉంటే చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది అండ్ ఏదో మ్యాజిక్ ఉంటుంది కృష్ణుల్లో. సో అలా ఆసేపు అక్కడే ఉండాలనిపిస్తుంది. ఇంకా అలా ఆసేపు అక్కడే ఉండి మొత్తం దర్శనం అంతా, హారతి అంతా అయ్యాక తర్వాత వచ్చామన్నమాట. సో ఇప్పుడైతే మేము ఇంటికి వెళ్తున్నాము. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే రామ హరే రామ రామ.
ఇప్పుడైతే మేము ఇంటికి వెళ్తున్నాము. ఇక్కడ చాలా బుక్స్ ఉంటాయి, కృష్ణుడికి సంబంధించిన బుక్స్, మహాభారతం అండ్ భగవద్గీత ఇవన్నీ బుక్స్ కూడా ఉంటాయి. అండ్ విగ్రహాలు, బొమ్మలు కూడా ఉంటాయి ఫ్రెండ్స్. సో చూద్దాం పదండి. ఇక్కడ వచ్చేసి ఇంకా మనం ఎగ్జిట్ దగ్గర అయితే వచ్చేసాము. సో ఇంకా ఎగ్జిట్ అయ్యాక ఇంటికి వెళ్ళగానే మనకి ప్రసాదము అవన్నీ డిస్ట్రిబ్యూషన్స్ అనేది ఉంటుంది. సో చూడండి ఎంత బ్లూ కలర్లో మారిపోయిందో. సో మంచిగా అనిపిస్తుంది ఎప్పుడు ఇస్కాన్ టెంపుల్కి వెళ్ళినా. సో నెక్స్ట్ ఇంకా అలానే ఇందుకి కొంచెం ముందుకి వెళ్ళగా అక్కడ అండర్ గ్రౌండ్ లాగా అనిపిస్తుంది. సో దాని లోపలికి వెళ్తే మనకి కృష్ణుడి బయోడేటా జీవిత చరిత్ర మొత్తం అనిపిస్తుంది అనమాట. అండ్ ఆ రోజు స్కిట్ కూడా జరుగుతుంది, చిన్నపిల్లల్ని డ్రామా వేస్తూ ఉన్నారు. సో అది కూడా చూసుకొని వచ్చాం, సూపర్ ఉండింది. అది కూడా ఈ వ్లాగ్లో వస్తుంది. ఇక్కడ చూడండి మనకి తెలుగు, హిందీ, ఇంగ్లీష్లో మనకి అక్కడ బోర్డ్స్తో అనిపిస్తుంది. అక్కడైతే యశోదమాత శ్రీకృష్ణుడిని అలంకరించుట అండ్ ఇక్కడ అనంత శేషములపై శ్రీ మహావిష్ణువు పడుకొని ఉండడం. సో ఇలా మొత్తం చిన్నప్పటి నుంచి మొత్తం స్టోరీ అనేది ఉంటుంది. సో ఇంకా చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే శ్రీ కృష్ణుడు బకాసుని సంహరించుట అనేసి ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి రాధాకృష్ణుడు మరియు అష్టగోపికలు. సో ఇదైతే చూడడానికి ఎంత క్యూట్గా ఎంత మంచిగా ఉంది కదా. సో ఇంకా అలానే 1 by 1 అన్నీ వచ్చేస్తుంది. సో చూసేయండి.
ఇంతతో స్టోరీ అయితే అయిపోయింది. అండ్ ఇప్పుడు వచ్చేసి చిల్డ్రన్స్ డ్రామాస్ జరుగుతుంది, చూసేయండి. ఇదో నృసింహవరదో. సో చూసారు కదండి ఫ్రెండ్స్, ఎంత బాగా జరుగుతుంది కదా డ్రామాస్. అయితే చాలా బాగా అనిపించింది. అండ్ ఇంకొంచెం ముందు ఇలాగానే డొనేషన్ అయితే జరుగుతుంది, అన్నదానం ఇలా. సో ఇంకా మాకు వచ్చినంత సహాయం మేము చేసేసి ఇంకా బయటికి అయితే వచ్చేస్తున్నాము. సో ఇంకా మొత్తం చూసుకొని అలా బయటికి అయితే వచ్చేసాము. సో ఇంకా బయట నుంచి ఓవరాల్ వ్యూ చూస్తుంటే సూపర్ ఉండింది. బ్లూ లైటింగ్స్తో, డిఫరెంట్ లైటింగ్స్తో, ఇంకా నో వర్డ్స్ టు డిస్క్రైబ్ అన్నట్టు ఉండింది ఆ టెంపుల్. అండ్ కృష్ణుడి ఫ్యాన్స్ అయితే ఇంకా అక్కడే ఉండిపోవాలనిపిస్తుంది, అంత బాగుంటుంది రాధాకృష్ణ టెంపుల్ని అలా చూస్తూ ఉంటే. ఇంకా అలానే టైం స్పెండ్ చేయాలనిపిస్తుంది. సో ఇంకా మేము కూడా మంచిగా టైం స్పెండ్ చేసి ఇంకా రిటర్న్ బ్యాక్ అయితే వచ్చేస్తున్నాము. సో ఆ రోజు అయితే చాలా పీస్ఫుల్గా అనిపించింది. అండ్ సమ్ ఆఫ్ ది పిక్స్ ఆ రోజు తీసుకున్నది మీతో షేర్ చేసుకుంటున్నాను. సో ఫ్రెండ్స్ చూసారు కదా రాధాకృష్ణ టెంపుల్, ఇస్కాన్ టెంపుల్. ఎప్పటి నుంచో వెళ్ళాలి అనుకుంటూ ఉన్నాను. సో ఇవాళ అయితే వెళ్ళేసి వచ్చాను. సో చాలా ప్రశాంతంగా, చాలా మంచి ఫీల్ అయితే వచ్చింది. మీకు ఎలా అనిపించింది? అండ్ అలానే డ్రామా కూడా జరిగింది. సో చాలా బాగా జరిగింది కదా నా పిల్లలు, ఆ డ్రామా అంతా బాగా నచ్చింది. మీకు ఎలా అనిపించింది నాకు కామెంట్లో తెలియజేయండి. సో మరిన్ని ఇలాంటి వ్లాగ్స్ కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ సపోర్టింగ్ us. Stay tuned for next video. Tata, bye bye, see you.